ఎందుకు మనల్ని బాధ పెట్టిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్తుంటామో తెలుసా? చాలామంది మహిళలు తమలో తాము ఒక ప్రశ్న వేసుకుంటారు. నన్ను అంతగా బాధపెట్టిన వ్యక్తిని ఇంకా ఎందుకు మర్చిపోలేకపోతున్నాను? ఎందుకు వదిలేయడం అంత కష్టంగా అనిపిస్తుంది? దానికి కారణం కేవలం ప్రేమ మాత్రమే కాదు, మన బ్రెయిన్. మన బ్రెయిన్ పనిచేసే విధానంలోనే కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. మొదటి కారణం, మన బ్రెయిన్ మొత్తం కథను గుర్తుపెట్టుకోదు. అందులోని అందమైన క్షణాలు మాత్రమే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళతో గడిపిన మంచి సమయం, వాళ్ళు మనల్ని ప్రత్యేకంగా ఫీల్ చేయించిన క్షణాలు, ఈ జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ బ్రెయిన్లోకి వస్తుంటాయి. అప్పుడు అది మనకి నిశ్శబ్దంగా చెప్తుంది, మళ్ళీ ఆ మంచి రోజులు వస్తాయేమో అని. ఆ ఆశే మనల్ని వెనక్కి లాగుతుంది, ఆ పర్సన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళేలా చేస్తుంది. రెండో కారణం, మన బ్రెయిన్కి అన్ఫినిష్డ్ ఎండింగ్స్ అంటే అసంపూర్ణ కథలు నచ్చవు. సరైన ముగింపు లేకుండా ఒక బంధం ముగిసిపోయినప్పుడు అసలు ఎందుకు ఇలా జరిగింది, నేను ఇంకేమైనా చేసుంటే బాగుండేదేమో అనే ప్రశ్నలు మనసులో తిరుగుతూ ఉంటాయి. ఆన్సర్స్ దొరకపోవడంతో మళ్ళీ వాళ్ళ వైపు మనసు పరుగులు తీస్తూ ఉంటుంది. మూడో కారణం, మన బ్రెయిన్ భావాల కంటే అలవాట్లను అంటే ఎమోషన్స్ కంటే ప్యాటర్న్ని అంటే పరిచయమైన నమూనాలను ఎక్కువగా గుర్తిస్తుంది. ఆ బంధం మనకు బాధ ఇచ్చినా అది మనకు తెలిసిన అనుభూతి, పరిచయమైన ఎమోషన్ కాబట్టి కొన్నిసార్లు తెలియని భవిష్యత్తు కంటే సురక్షితంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మనల్ని వాళ్ళకి కట్టిపడేసేది ఎప్పుడూ ఆ వ్యక్తి కాదు. చాలాసార్లు మనలో ఉన్న ఎమోషనల్ హుక్స్. వాళ్ళు మారిపోతారనే ఆశ, ఒక్కరోజైనా వాళ్ళు మనల్ని విలువిస్తారనే కోరిక, మనల్ని ఎంచుకుంటారనే ఎదురుచూపు, ఇవన్నీ మనల్ని బంధించి ఉంచుతాయి. కానీ నిజమైన హీలింగ్ ఎప్పుడో మొదలవుతుందో తెలుసా? ఈ ఎమోషనల్ హుక్స్ని నెమ్మదిగా విడిచిపెట్టినప్పుడు. కోపంతో, ద్వేషంతోనో కాదు, మనకు మన మీద ఉన్న ప్రేమతో. సెల్ఫ్ కేర్ అంటే కేవలం విశ్రాంతి తీసుకోవడం కాదు, మనల్ని బాధ పెట్టిన దాని వెనకాల పరిగెత్తకుండా మనల్ని మనం ఎంచుకోవడం, మన హృదయాన్ని మనమే ప్రేమతో నింపుకోవడం, మన జీవితాన్ని అర్థవంతంగా ప్రశాంతంగా మార్చుకోవడం. ఇప్పుడు ఒక గాఢమైన శ్వాస, డీప్ బ్రీత్ తీసుకోండి. మీ గుండెపైన మీ చేయి పెట్టుకొని నెమ్మదిగా మీకు మీరే ఇలా చెప్పుకోండి, నాకు సమాధానాలు కావాలనే అవసరాన్ని వదిలేస్తున్నాను, గతం మారిపోతుంది ఆశను విడిచిపెడుతున్నాను, నేను నా స్వస్థతను ఎంచుకుంటున్నాను, నేను నన్నే ఎంచుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని విరగ్గొట్టిన దాని దగ్గరకు తిరిగి వెళ్ళడం ఆపిన క్షణం నుండే నిజమైన హీలింగ్ ఏర్పడుతుంది. ఇదే నిజమైన స్వేచ్ఛ. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.